రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామం. నా పేరు చిట్టిబాబు. ఇది వరకు పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో డొక్కా సీతమ్మ గారు పేరున డొక్కా సీతమ్మ గారు క్యాంటీన్ను ఏర్పాటు చేస్తానని ఆయన మాట ఇచ్చి ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఈ మాటను ఆయన నెరవేర్చుకుని మా గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడతారని మరీ కోరుచున్నాను. డొక్కా సీతమ్మ గారు ఆవిడికి చాలా మంచి పేరు ఉన్నది. పేరు ప్రతిష్టలు ఆవిడకి మంచి ఉన్నవి. ఆమె అంతర్వేది బయలుదేరి వెళుతున్న సందర్భంలో అక్కడి అంతర్వేది నుంచి తిరిగి వచ్చే ప్రయాణికులు డొక్కా సీతమ్మ గారి ఇంటికి వెళదాం, ఆకలి తీరుస్తుంది ఆవిడ, అక్కడ భోజనం చేసి మనం వెళదామని చెప్పేసి చెప్పడంతో ఆమె భోగిలో వెళుతున్న సందర్భంలో ఆ మాటలు విని భోగిని వెనక్కి తిప్పించుకొని మరలా ఇంటికి వచ్చి వంట తయారు చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళని పంపించడం జరిగింది. ఆవిడికి ఎంతో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మేము చిన్నప్పుడు చదువుకున్న సందర్భంలో మాకు పాఠ్య పుస్తకాలు కూడా మాకు ఆవిడ పేరున ఉండేవి. ఆవిడ పేరున లంకల గన్నవరం గ్రామంలో బ్రిడ్జికి కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. ఢిల్లీలో ఆవిడకి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఆవిడ పేరున ఈ క్యాంటీన్ మాత్రం ఏర్పాటు చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో వచ్చారు కనుక వారిని మరీ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం లంకల గ్రామం అండి. ఈ గ్రామంలో ప్రత్యేకత ఏంటంటే శ్రీ డొక్కా సీతమ్మ గారి నివసించిన స్థలం అండి ఇది. దీనిలో డొక్కా సీతమ్మ గారు వచ్చిన వారికి ఎంతోమందికి అన్నదానం చేసి చాలా కొడుకు నింపేదండి ఆవిడ. మన పవన్ కళ్యాణ్ గారు ఇటు పర్యటనకు వచ్చినప్పుడు అమ్మవారి పేరు ప్రశస్తులు చూసి మేము పెట్టే క్యాంటీన్లకి డొక్కా సీతమ్మ గారి పేరు పెడతామని ప్రస్తావించారు. కావున ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ ప్రభుత్వంలో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి దీన్ని పునరుద్ధరిస్తారని కోరి ప్రార్థిస్తున్నానండి. అందరికీ నమస్కారం. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం లంకలవరం గ్రామస్తులను నేను ప్రజెంట్ డొక్కా సీతమ్మ గారి ఇంటి వద్ద ఉన్నాను. ముఖ్యంగా కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు గతంలో మీరు పర్యటించిన ఈ లంకల గన్నవరం గ్రామం నందు మీరు డొక్కా సీతమ్మ గారి సేవలు కానీ గుర్తించి మీరు ఒక హామీ ఇచ్చారు. డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ ఓపెన్ చేస్తారని చెప్పి మీరు హామీ ఇచ్చారు. మీరు ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ రీఓపెన్ అవుతున్నాయి. ఆవిడ సేవలు గాను బ్రిటిష్ కాలంలో ఆవిడ చాలామందికి అన్నదానం చేశారు. ఆవిడ సేవలు గుర్తించి మా డొక్కా సీతమ్మ గారి పేరు మీద క్యాంటీన్లు ఓపెన్ చేయాలని మీ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాము. ఇట్లు లంకల గన్నవరం గ్రామస్తులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.